హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హైదరాబాద్లో బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్కి వచ్చాము. ఈ నిమిషాంబిక టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఏదైనా కోరిక కోరుకుంటే అది 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేస్తారు. టెంపుల్కి రాగానే ఎడమ వైపున కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ బయట కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ నిమిషాంబిక టెంపుల్కి వచ్చిన భక్తులకు కోరుకున్న కోరికలు 21 నిమిషం నుంచి 21 రోజుల వరకు మధ్యలో ఎప్పుడైనా కోరికలు తీరుతాయని ఇక్కడ పూజారి చెప్తున్నాడు. కోరికలు తీరిన భక్తులు టెంపుల్కి వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం, చీర, గాజులు పెట్టి 108 ప్రదక్షిణలు చేస్తారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే టెంపుల్ ముందు ఒక పెద్ద గజస్తంభం కనిపిస్తుంది. టెంపుల్ ఎడమ వైపున నవగ్రహాలు కనిపిస్తాయి. నవగ్రహాల పూజ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తారు. చూశారు కదా గజస్తంభం ఎంత పెద్దగా ఉందో. నిమిషాంబిక టెంపుల్కి అయితే భక్తులు చాలా మంది వస్తున్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. శనివారం, ఆదివారం ఈ టెంపుల్కి భక్తులు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే శనివారం, ఆదివారం సెలవు దినాలు కాబట్టి. చూసారా భక్తులు కానుకగా ఇచ్చిన గాజులతోటి ఎలా అలంకరణ చేశారు. భక్తులందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ చూసారా గాజులతో ఎలా అలంకరణ చేశారు. కింద చిన్న చిన్న బొమ్మలు కూడా చేశారు గాజులతోనే. ఈ నిమిషాంబిక టెంపుల్ 2006వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ నిమిషాంబిక టెంపుల్ హైదరాబాద్ బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో ఉంది. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. శనివారం, ఆదివారం భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి 108 ప్రదక్షిణలు చేసేవారు ఆ రోజుల్లో పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకే చేస్తారు. నార్మల్ డేస్లో పబ్లిక్ తక్కువగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే ప్రతి శుక్రవారం వచ్చే భక్తులకు అన్నదానం అయితే ఉంటుంది. మనం టెంపుల్ బయటనే కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చి పంతులకి కొబ్బరికాయ ఇవ్వాలి. తర్వాత మనం మళ్ళీ బయటికి వెళ్ళే టైంలో వీళ్ళు కొబ్బరికాయ ప్రసాదం ఇస్తారు. చూశారు కదా ఇక్కడ భక్తులు కొబ్బరికాయ ప్రసాదం తీసుకుంటున్నారు. ఇక్కడ పులిహోర, గారెలు, చక్కెర పొంగలి ప్రసాదంలో ఇస్తారు. చూడండి ఇక్కడ ఇస్తారు. ఇది టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇస్తారు. ఇక్కడ చూడండి చక్కెర పొంగలి చేతుల్లో పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బోడుప్పల్ నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ నుంచి ఉప్పల్ వరకు బస్సులు ఉంటాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి ఉప్పల్కి కూడా బస్సులు ఉంటాయి. కోటి నుండి ఉప్పల్ వరకు బస్సులు ఉంటాయి. ఉప్పల్ నుంచి బోడుప్పల్కి బస్సులో వెళ్ళాలి. బోడుప్పల్ నుంచి నిమిషాంబిక టెంపుల్కి ఆటోలు ఉంటాయి. ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ ఉంటే బైక్ల మీద వెళ్ళొచ్చు, కారు ఉంటే కార్లలో వెళ్ళొచ్చు.
ఇంకొక ముఖ్య గమనిక, ఆడవాళ్ళు స్నానం చేసి జడ వేసుకొని రావాలి. జడ వేసుకోకుండా వస్తే గుడిలోకి రానివ్వరు. నిమిషాంబిక టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళగానే ఎదురుగా ఒక పోషమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు.